हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू एलके चैनल ना पेरु चलकेश्वर फ्रेंड्स चूस्ते मन प्रेजेंट गालिवीडु मार्केट లో ఉన్నాం గాలివీడు మార్కెట్ లో మేకల సంబంధించి వీడియో చేస్తామండి అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రెజెంట్ డివైడ్ అయిన అన్నమయ్య డిస్ట్రిక్ట్ గాలివీడు అండి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి రాయచోటి నుంచి సో రాయచోటిని అన్నమయ్య డిస్ట్రిక్ట్ మార్చినారన్నమాట సో రాయచోటి నుంచి అయితే 30 కిలోమీటర్ల లోపల అయితే వస్తుందన్నమాట సో ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో మేకలు మేకపోతులకు సంబంధించి ఈ వీడియో అయితే చేద్దాం ఇంతకు ముందు పొటేల్ వీడియో చేసినాము చిన్న పిల్లల వీడియో చేసినాము మేకపోతుల వీడియో అనేది ఇప్పుడు చేస్తున్నాము సో అంతకుముందు ఇంకా గొర్రెల వీడియో కూడా చేసామండి సో అన్నీ మన ఛానల్లో కంటిన్యూగా ప్రతి ఒక్క రోజు అనేది కొత్త వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తే ఈరోజు సరుకు భయంకరంగా వచ్చిందండి ఫుల్ సరుకు ఈరోజు దానివల్ల రేట్లు కూడా తగ్గి కుదరక కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతున్నారండి బేరాలు జరగక సో ప్రజెంట్ మేకలకు సంబంధించి ఏం రేట్లు పోతున్నాయో చూద్దాం ఏం చెప్తారు అన్న చెప్తానా 24,000 పిల్లలు ఏమైనా ఉన్నాయా ఓన్లీ మేకలేనా పిల్లలు కూడా ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అంటే జతకు పిల్ల వస్తుంది 26 ఒట్టి మేకలు అయితే 22 పిల్లలు వేస్తే 26 ఓకే చేస్తాడా అన్న ఫ్రెండ్స్ చూడొచ్చండి ఇదే అనమాట పిల్లలు వేస్తే జతకి ఒక పిల్ల వేస్తే 26,000 27,000 అటు చెప్తున్నారండి సో ఖాళీ మేకలు అయితే 22,000 అయితే చెప్తానంట చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు 22,000 రూపాయలతో జత మీద మనం చూస్తున్నాం మంచి సైజులో ఉండే మేకలు అండి జత మీద మేకలు అయితే చెప్తాను ఈ పిల్లలు ఈ సైజు పిల్లలు అండి పిల్లలు వేస్తే 26,000 అంటే 22 నుంచి 26 అంటే ఒక 4,000 రూపాయలు అనేది పెరుగుతుంది అనమాట ఒక్కొక్క పిల్లని వేస్తే సో ఒక్కొక్క పిల్ల 4,000 5,000 రూపాయలు అనేది మామూలుగా ప్రైవేట్గా అమ్ముకునే కూడా పోతుంది అనమాట సో ప్రజెంట్ అయితే ఈ రేట్ అయితే చెప్తా ఉంటారు కానీ చెప్పడం తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట సో చూసుకోవచ్చండి ప్రజెంట్ గాలివీడు మార్కెట్లో మేకపోతులకు సంబంధించి మనం అయితే వీడియో చేస్తున్నాం ఇందులో చిన్న పిల్లలు కూడా ఉంటాయి సో చిన్న పిల్లలు మీడియం సైజు ఉండే పిల్లలు మేక మరకలు అన్నీ కూడా చూద్దాం నీట్గా మనం ఇక్కడైతే రెండు బేరం జరుగుతున్నాయి సో 8,000 రూపాయలు అని చెప్తానండి ఈ పిల్లని సో జత మీద అయితే మనకు 15,000-16,000 అని చెప్తారు వ్యాపారం చేసుకోవచ్చు సో ఇంకా చూద్దాం మేకపోతులకు సంబంధించి ఫుల్గా అయితే వచ్చినాయి సరుకు చాలా సరుకు అయితే వచ్చింది ఈరోజు ప్రజెంట్ ఈ ఏరియా మాత్రం మొత్తం కూడా మేకల ఏరియా అండి సో అటు సైడ్ ఫస్ట్ పోతే కదా మనకు పొటేల్ పిల్లలు వస్తాయన్నమాట పెద్ద పొటేళ్ళు అటు సైడ్ పోతే ఇంకా గొర్రెలకు సంబంధించిన వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ ఏరియాలో మొత్తం మనకు కావాల్సింది మేకలు కాబట్టి మేక పిల్లలు మేకలకు సంబంధించి అయితే మనం చేస్తున్నాం చిన్న సైజు పిల్లలు కూడా దొరుకుతాయి ఇక్కడ అంతా ఒక 4 నెలలు 5 నెలల పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నా కూడా దొరుకుతాయి అనమాట అన్నీ కూడా చూద్దాం మనం ఒకసారి నీట్గా చూసుకుంటా పోదాం ఏం రేట్లు పోతాం అనేసి ఫస్ట్ ఒక 4-5 బ్యాచ్లు అడిగేద్దాం దాని తర్వాత చిన్న పిల్లలు కూడా అడుగుదామండి ఏం రేట్ చెప్తారు నా ఏం చెప్తారన్న చెత్త నా దీంట్లో ఏం చెప్తాను చెత్త ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయనా ఇప్పుడు జతకు ఒక పిల్ల వస్తుందా 2 మేకలు 2 పిల్లలు ఓకే 24 చెప్తానరా 24,000 చెప్తానంటే దీంట్లో చూసుకోవచ్చు వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట 24,000 అన్నప్పుడు 2 మేకలు 2 పిల్లలు వస్తాయి అనా 4 కదనా 2 మేకలు 2 పిల్లలు 4 పిల్లలు ఓకే 4 పిల్లలు ఎట్లా వస్తాయి రావు కదా 2 మేకలు 4 పిల్లలు ఓకే అట్లా వస్తాయంటారా ఓకే 2 మేకలు 4 పిల్లలు మొత్తం 6 ఊరులు వస్తాయంట సో మేకలు పిల్లలు కలిపి 24,000 చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే గాలివీడు మార్కెట్లో ఉన్నామండి చూద్దాం ఈ బ్యాచ్లు అయితే ఉన్నాయి ఇవి చూద్దాం ఏం చెప్తారు బ్రదర్ మేకపోతున్నా ఏం చెప్తున్నావు 20,500 సో 20,500 రూపీస్ అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి పళ్ళేసిందా బ్రదర్ ఇది పళ్ళేసిందా ఇంకా ఇలా ఓకే చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుందండి చూసుకోవచ్చు ఒక మేక దీనికి ఎన్ని పిల్లలు అన్నా 3 పిల్లలు ఏ పిల్లలు ఈ 3 పిల్లలన్నా ఈ 3 పిల్లలు మేక దానికి వచ్చి 2 పిల్లలు ఓకే ఈ మేకను 3 పిల్లలు ఏం చెప్తారన్నా చెవుల మేక ఇది ఓకే ఏం చెప్తారు ఈ మేక పిల్లలనా 43,000 ఏం పిల్లలు పోతు పిల్లలా మరక పిల్లలా ఒక పోతు 2 మరకలు చూసుకోవచ్చండి ఈ మేక సిరో హైబ్రిడ్కి వస్తుందండి 3 పిల్లలు ఒక మొత్తం 4 ఊరులు వస్తాయండి చెప్పడం అయితే 40,000-42,000 అని చెప్తామని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి చూడొచ్చు ఈ మేక 3 పిల్లలు
మొత్తం కూడా కలిపి అయితే 40 చిల్లర అయితే చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఉంటుంది. ఈ 2 పిల్లలు మేక చెప్తున్నాడు బ్రదర్ 18,500. ఓకే 18,500 రూపీస్ అనేది ఈ మేక 2 పిల్లలు చెప్తున్నాడు. ఏం పిల్లలు ఇవే మేక మరకలా 2 పోతులేనా? ఓకే 2 పోతు పిల్లలు ఒక మేక 18,500 రూపీస్ అనేది చెప్తానంటే చెప్పడం వ్యాపారం అనేది ఉంటుందండి. తగ్గింపు అనేది ఉంటుంది. అది సిరోహి క్రాస్ బ్రీడ్ అది వచ్చి అదే అండి సిరోహి క్రాస్ బ్రీడ్. పిల్లలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ప్యూర్ ఏం కాదు కొంచెం క్రాస్ అనమాట. ఇక్కడైతే కొన్నిట్టు ఉంటారు అన్న. అన్న కొనుక్కున్నారా? ఏం రేటు పడ్డాయన్నా మేకలో పిల్లలు? జత 23, 23కి అయితే కొన్నాను చూసుకొచ్చండి. ఈ మేకలో ఒక్కొక్క మేకే ఒక్కొక్క పిల్ల అయితే వచ్చినట్టుంది. సో 23,000 రూపాయలు అనేది 2 మేకలు 2 పిల్లలు అనేది పడతాయండి. సో ఫైనల్గా మా రేట్ అయితే మనకు అయిందని చెప్తాను అనమాట. సో కొంచెం లోపల పోదాము. ఇక్కడ చిన్నపిల్లల బ్యాచ్ అయితే అవుతుంది. ఈ బ్యాచ్ చూసుకున్నా నా మరక పిల్లల పోతి పిల్లల అన్ని మరక పిల్లలు ఏతను జత 18,000, 12,000. ఓకే 12,000 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 12,000 రూపాయలు అనేది జత మీద చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు 6,000 రూపాయలు పడుతుందండి. మేక మరక పిల్లలు ఫీమేల్ గోట్ కిడ్స్ అండి 6,000 రూపీస్ అనేది ఒక్కొక్క పిల్లలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అంతా ఒక 4 నెలలు 5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నట్టుండే. సో ఒక 10 రోజులు ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. లోపల పోదాము కొంచెము. ఏం చెప్తారు చిన్నడా? ఏం చెప్తారన్నా దీన్ని కొనుక్కున్నారా? ఎంత పడింది మేక పిల్ల? ఓకే 11,000 రూపీస్ అనేది పడిందంట ఆ మేక పిల్లల 2 కలిపి 11,000 రూపాయలు పడింది చూసుకోవచ్చండి. సో ఫైనల్ రేట్గా మనం చెప్తా ఉన్నారు ఈ ఎర్ర మేకనే పిల్లని. ఓకే కొంచెం మీడియం సైజ్ అయితే ఉన్నట్టే పిల్లలు. ఇవి చూద్దాం. ఏ చెప్తారన్న జతనా? ఏ చెప్తాడ జత? కొనుక్కున్నారా? ఎంత పడ్డాయా? 12,000, 13,000 జత. పోతులేనా మరకలా? అన్ని పోతులే. ఓకే 12, 13 అంటే ఒక 6,000, 6,500 అట్లా పడిందంట ఒక పిల్ల చూసుకోవచ్చండి. అంతా కూడా ఒక 5 నెలలు 4,5 నెలలు అట్లయితే ఉన్నాయి మేకపోతులు. సో 5,000, 6,000, 6,500 అట్లా పడినాయంట ఈ పిల్లలు అంతా కూడా జత మీద చూసుకోవచ్చండి. దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో 4 పిల్లలు ఉన్నాయి. ఏం తరణ జతనా? జత 8,000. ఓకే పోతు పిల్లలా మరకలా? 2 పోతులు 2 మరకలు. సో ఒక్కొక్క పిల్లలు 4,000 రూపాయలు చెప్తానండి. 4,000 ఈచ్ వన్ చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. జత మీద వచ్చి 8,000 రూపీస్ అని చెప్తాను అనమాట. సో దీంట్లో మేల్ ఆర్ ఫీమేల్ మిక్సింగ్ అయితే ఉంటాయండి చూసుకోవచ్చు. అయితే ఏ చెప్తారన్నా జత? 3 కలిపి 22,500 మరకలా? తీస్తా నిన్ను కూడా తీస్తా. 3 మరకలు 18,000, 20, 3 కలిపి 22,500. ఓకే ఈ 3 మరకలు అండి 22,500 అని చెప్తాను. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. ఎంత కడుగుతాను రా? 20,000 కడుగుతాను రా. ఓకే ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎట్లుంది మార్కెట్? ఈరోజు రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి? డౌనే. సరుకు ఎక్కువ వచ్చిందని డౌనా లేకపోతే మామూలుగానే డౌనా? మామూలుగానే డౌను. ఓకే ఈరోజు సరుకు కూడా చాలా వచ్చింది. ఓకే చూడొచ్చండి ఈ 3 కలిపి 22,000 చెప్తున్నాడు. 18,000కి అడుగుతూ ఉంటారంట. సో వ్యాపారం అనేది ఉంటుంది. 18,000కి అడిగినప్పుడు ఒకటి మనకు అప్పుడు 7 మూల 21 7,000 చెప్తున్నాడు. కానీ 6,000, 5,500కి అట్లా అడుగుతున్నారట చూసుకోవచ్చు. మేక మరకలు ఏమిటి చెప్తారో చూద్దాం. మనకు ఇక్కడైతే పోతు పిల్లలు ఉంటున్నాయి. మేకపోతులు అని ఇవంతా కూడా ఒక 4,5 నెల 5 నెలలు ఆ విధంగా ఉంటుంటున్నాయి పోతులు. ఏం పేరన్నా జతనా? 13 పోతులే కదనా? 13,000 రూపీస్ అని చెప్తున్నారండి. 13,000 రూపాయలు చెప్తున్నాడు జత మీద. సో అప్పుడు ఒక్కోటి మనకు 6 12 6,500 అనేది పడుతుందండి. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటారనమాట. 6,500 రూపీస్ ఆ విధంగా చెప్పడం పర్వాలేదు. అన్నీ కూడా మనకు మేకలకు సంబంధించి అయితే రీజనబుల్గానే ఉన్నాయి ప్రజెంట్ గాలివీడు మార్కెట్లో. చెప్పేది 12, 13 చెప్పొచ్చు కానీ మనకు 10,000 లోపల నుంచి అడుగుతారు. వేరం అడుగుతూ పోతారు అనమాట. 10, 11, 12 అట్లా. ఇంకా మనకు మేక బ్యాచ్లు ఏమైనా ఉండేటి చూద్దాము. ఏమన్నా కొనుక్కున్నారా? అమ్ముతాడా? అమ్మేనారా? ఎల్కేఎస్ ఏం రేటు పడిందా? 6,000 పోతే కదా 6,100 రూపీస్ అంట. 6,100 రూపాయలు ఇది ఫైనల్ రేట్ అండి. సో ఈ జతలో ఉండేటి వచ్చి మనకు అయితే 12,000, 12,200 అయితే అవుతాయండి. సో దీన్ని వచ్చి 6,000 రూపాయలకు ఫైనల్గా అయిందంట.
ఇక్కడ పెద్ద మేకల బ్యాచ్ ఉన్నాయి. ఈ సైడ్ అంతా కూడా మేకల బ్యాచ్లే. ఇక్కడ ఒక మేక పిల్ల ఉంది, దీన్ని అడుగు కనుక్కొని పోదాం మన బ్యాచ్లో. అన్నా కొనుక్కునేరా అమ్ముతాడరా? అమ్ముతాను. ఇదే మేక పిల్ల ఏం రేట్ చెప్తానన్నా? 10,000 చెప్పినా. మేక పిల్ల రెండు కలిపి, పోతి పిల్ల మరక పిల్ల 10,000 రూపాయలు నేను చెప్తానండి. మేకను పిల్లని చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు అనేది చేసుకోవచ్చు. సో రెండు 10,000 రూపీస్ అని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి. సో ఎడొక బ్యాచ్ అవుతుంది, ఆడొక బ్యాచ్ పెద్ద బ్యాచ్ అవుతుంది. అవి రెండు కనుక్కున్నారంటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఏం చెప్తారన్నా చెత్తనా? ఏదో బేరం చేస్తానంటున్నారు. మేకలు చూడండి, మేకల గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఒక మంచి సైజులో ఉండే మేకలు ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, ఇటు అటు కలిపి అయితే ఉన్నాయి. పిల్లలు ఏం లేవు. సో ఏం చెప్తారో కనుక్కుందాం మనం. ఏం చెప్తారన్న జతనా? జత చెప్తాండ్రా? 20,000 జత. ఓకే, 20,000 రూపీస్ అనేది చెప్తున్నారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 20,000 రూపాయలు ఒక్కొక్క మేకనే 10,000 రూపాయలు చెప్తున్నాడు. ఇందులో చూడొచ్చు, ఇదైతే మంచి సైజు మేక. ఇదైతే మనకి సపరేట్ తీసుకున్న 10,000కి ఇయర్ మనకు 25 కిలో పైన వచ్చేది ఉందనమాట. చెప్పడం అయితే 10,000 రూపాయలు చెప్తున్నాడు, కానీ తగ్గింపు అనేది ఉంటుంది. మొత్తం బ్యాచ్ మీద కాబట్టి ఆ రేట్ అయితే ఉందండి. సో సపరేట్ చేసుకుని కూడా కాస్త పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఈ బ్యాచ్లో. సో దాని తర్వాత 7వ బ్యాచ్ జరుగుతుంది వ్యాపారము. ఈ బ్యాచ్లో ఏం రేట్లు అనేది పోతున్నాయి చూద్దాం మనం. సో ఇందులో పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి. పిల్లలు ఏం రేట్లు పోతున్నాయి, పిల్లలు మేకలు కలిపి ఏం రేట్లు పోతున్నాయి చూద్దాం. ఏం రేట్కి అయితే ఉందన్నా? 15,000 అడుగుతుండ్రు. ఏం చెప్పారు మీరు? జత రెండు మేకలు. పిల్లలు ఏమైనా వస్తాయా? అన్నీ కలిపి మొత్తం కట్ట మీద. ఓకే, 16,000 రూపీస్ అని చెప్తానండి. 16,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు చెప్పడం. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని చిన్న పెద్ద కలిపి ఉన్నాయి కాబట్టి 16,000 అనేది చెప్తాను అనమాట. అది కూడా మనకు 8,000 రూపాయలు పడుతుంది ఒకటి. 8 రోజుల 16 కాబట్టి. సో ఈ మేక 8,000 పడుతుంది, ఈ పిల్ల 8,000 అని చెప్తాన్నారు, కానీ చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో 16,000 రూపాయలు చెప్తానంటే 15,000కి అడుగుతున్నారట. సో మొత్తం కట్ట మీద 15,000 రూపీస్ అనేది అడుగుతానట. వ్యాపారం జరుగుతుంది, 1000 రూపాయలు ఇటు అవటం అనమాట. చూడొచ్చు, ఈ మేకలు పర్వాలేదు, కొంచెం రీజనబుల్గా ఉంది. సో అదే అండి ఫ్రెండ్స్, చూశారు కదా ఇక్కడ గాలివీడులో ఉన్న మేకలు కానీ పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ ఏం రేట్లు పోతున్నాయి అనేది క్లియర్ కట్గా మీకైతే చూపించాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనము ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోలు ఉంటే షార్ట్ వీడియోలు కూడా చేస్తామండి. సో షార్ట్ వీడియోలో కొన్ని 15 సెకండ్స్ చేయాల్సి వస్తుంది, కొన్ని 1 మినిట్ చేస్తాము, కొన్ని 2.5 మినిట్ ఆ విధంగా చేస్తాం. మన ఎల్కే ఛానల్లో మొత్తం అన్నీ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, లెంత్ వీడియోలు వస్తాయి, అన్ని రకాలు వస్తాయండి. సో ఆసక్తిగా ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే కంటిన్యూగా 1, 2 కాదు కొన్ని 10ల సంఖ్యలో వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.